Unscripted discussions, confusions లేని clarified versions. సమస్య ఏదైనా గానీ కామన్ సెన్స్ తో ట్రబుల్ షూటింగ్, లాజికల్ నే కాదంటూనే మ్యాజికల్ సొల్యూషన్స్ ఇచ్చే లైఫ్ విజ్డమ్. సింప్లిసిటీ తన ఆభరణం, పాజిటివిటీ తన ఆయుధము, ఇన్స్పిరేషన్ రామోయిజం, ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం. మళ్ళీ చెప్తున్నాను అని బోర్ కొట్టిన కొన్ని ఎపిసోడ్స్ వరకు ఈ బోర్ భరించక తప్పదు. యాక్చువల్గా మేధావుల మధ్య అయోమయం అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది కదా నా విజయిజం. సో మేధావులు అంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ రేణుక కూతురుతో నేను చేసిన ఈ ఇంటర్వ్యూ మేధావులు కాదు, అమ్మాయి మేధావి, కష్టపడి చదువుకుని ఒక ఇంట్రెస్ట్తో లాయర్ అయింది. కాకపోతే ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, రేణుక నేను ఒకటే ఏజ్, కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగాం. అంటే ఇద్దరం అన్నీ షేర్ చేసుకుంటాం, ఏ అవసరమైనా ఒకళ్ళ కోసం ఒకళ్ళు వస్తాం. ఇవన్నీ పక్కన పెడితే ఏదో ఒకటి చేయాలి జీవితంలో అని స్టార్ట్ చేసి చాలా రీజనబుల్ ప్రైజెస్కి తను ఇచ్చే విధానానికి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. కేవలం డబ్బుల కోసమే కాదు, డబ్బుల కోసం కూడా అనేది చాలా ఇంపార్టెంట్, డబ్బుల కోసం మాత్రమే జీవితం కాదు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్తో తను చేసింది నాకు చాలా నచ్చింది. అందుకనే తనని ఇవాళ నేను నా ఛానల్కి పిలిచాను. అందరూ అర్థం చేసుకోవాలని ఏం రూల్ లేదు. ఎంతమంది అర్థం చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్. రేణుక, నువ్వు మనం ఇల్లు మేము ఇంకా రెడీ అవుతున్నప్పుడు వచ్చావు కదా ఒకసారి. అవునవును, ఒకసారి వచ్చారు. తర్వాత ఇదే కదా రావడం. అవును, ఇప్పుడు లాంచ్ రావడం, ఆ రోజు ఏంటో కొంచెం గందరగోళంగా నాకు కరెక్ట్ గా ఉంటుంది కదా మరి. హడావుడిలో ఉన్నాను. టిన్ని అయితే ఇదే ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం. మొత్తం మీదకి ఇప్పుడు ఏంటంటే, నేను ఇందాక నీకు ఫోన్ చేశాను కదా. అవును, ఊరికే సరదాగా ఇవాళ షూటింగ్ అవుతుంది. ఓకే. సో నువ్వు కూడా సరదాగా చూస్తావు. టిన్ని కూడా రాలేదు కదా. నేను ఏదో ఒకసారి అప్పుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అసలు నీతో మాట్లాడాలి అని. ఏదో ఎప్పుడు కుదరదు. వచ్చి నేను బ్లౌజులు ఇవ్వడం, వచ్చేయడం. వాళ్ళు ఎప్పుడు ఎవరినైతే నేను తీసుకొస్తాను వాళ్ళేదో హడావుడిగా ఉండడం, నువ్వేదో బిజీగా ఉండడంతో అసలు ఎప్పుడు కలిసి మాట్లాడుకున్నట్టు అవ్వట్లేదు. సరే ఎలాగో వచ్చావు, అప్పుడు ఉండొచ్చు కదా కొంచెంసేపు. పర్లేదు, ఉండొచ్చు. ఇంకా వెళ్ళాము అంటే కొంచెంసేపు స్పెండ్ చేసుకోవడం బెస్ట్ కదా ఫ్రెండ్స్. అందుకే ఇంకా ఎలాగో కెమెరా ఉంది కదా అనేసి ఓకే మాట్లాడితే బాగుంటుంది. నేను ఏంటంటే ఈ మధ్యన వీళ్ళని ట్రైన్ చేసేసా, ఎవరు వచ్చినా కెమెరా పెట్టేమా. ఓకే, రాగానే ఇప్పుడు వచ్చిన కెమెరా ఉంటుంది, పెట్టేస్తే నేను ఏమన్నా అడగాలనుకుంటే అడిగేస్తుంది అనమాట. అదే లైఫ్ బిజీ లైఫ్ అయిపోయింది కదమ్మా, ఎవరు ఎక్కువసేపు ఉండట్లేదు. వచ్చిన రావడమే, మేము వెళ్ళిపోవాలి 10 నిమిషాల్లో, పావు గంటలో అని చెప్పేసి. బేసిక్ గా ట్రాఫిక్ లో చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మెయిన్ ప్రాబ్లం అది. సో ఇప్పుడు ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చిన్నప్పుడే నాకు తెలియని టైంలోనే ఒక విచిత్రమైన కాంబినేషన్స్తో మీ అమ్మ డిజైన్ వేసుకునేది. అంటే నాకు బాగా గుర్తు ఏంటంటే, ఒకలాంటి బ్లూ మీద ఆరెంజ్ కలర్ యాప్లిక్ వర్క్. అదేంటి ఎక్కడి నుంచో కనిపించేది. అంటే ఇప్పుడు మా ఇంటికి మీ ఇంటికి చాలా డిఫరెన్స్ ఉన్నా ఇక్కడి నుంచి అది కనిపించేది. అంటే ఇప్పుడు సరిగ్గా కళ్ళు కనిపించవు కానీ అప్పుడు కనిపిస్తాయి కదా. సో మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అడిగేవారు, ఏం వేసుకుంది రేణుక, ఇక్కడి నుంచి కనిపిస్తుంది కలర్ అని. అలాగే అది దాని డిజైన్. తర్వాత పెళ్ళి అయిపోయాక మంచి డార్క్ పింకులు, అలా ఒక మంచి మంచి కలర్స్ వేసుకునేది. సో ఎప్పుడైనా అనేది అనమాట నాతో, ఏమనంటే, విజయ అందరూ నువ్వు బాగా డిజైన్ చేస్తావు కదా, నువ్వు డిజైనర్ అవ్వచ్చు కదా, నువ్వు బొత్తికి పెట్టచ్చు కదా అని అడుగుతున్నారే అంటే, నేనేమో అవునా అనేదాన్ని. కానీ మాకు చాలా సంవత్సరాలు ఏదన్నా చెయ్యొచ్చు అనే ఐడియా వచ్చేది. ఎంతసేపు పిల్లలు వాళ్ళకి రాగానే ఫుడ్ పెట్టాలి, చదివించాలి, అంతే. అవును, గడిచిపోయింది కదా మమ్మీ. ఎక్స్ట్రా తర్వాత ఆలోచించడం అనేది తెలీదు. అయితే నాకు ఈ మధ్యన ఏదైతే నువ్వు బొత్తికి స్టార్ట్ చేసినావు అనుకో, ఎన్ని ఇయర్స్ అవుతుంది? 15 years అవుతుంది. 15 years అయినప్పుడు అప్పుడు నేను అన్నీ ఎక్కడ చేస్తావే ఇంత పని చేయడం, తిరగడం, ఎండలో పడి
అంత వర్క్ చేయడం అది చేయడం నేను చాలా థ్రిల్ అయ్యేదాన్ని, చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. నేను ఎలా చెప్పాలో తెలిసేది కదా. అవును రేణుక ఇంత కష్టపడి నేను కూడా ఏమైనా చేయాలి కదా, ఏం చేయాలి అని ఎప్పుడు అనేదాన్ని. ఇంత కష్టపడుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు అని ఊరికే అని. సో చాలా మంది నాకు నేను ఇన్స్పైర్ అయ్యి విజయిజం స్టార్ట్ చేయడంలో ఒక కారణం నువ్వు కూడా. అది నేను ఎప్పుడు నీకు చెప్పలేదు. అవునా? ఇప్పుడు చాలా సంతోషం. మంచిదానికి అంటే కారణం అయ్యామనుకో. తర్వాత విజయిజంకి మాక్సిమం హ్యాపీగా ఎవరు రెస్పాండ్ అయ్యారంటే మీ అమ్మాయి. ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో, మొత్తం అందరిలోకి మాక్సిమం హ్యాపీనెస్ నేను చూసింది నీ ఫేస్లోనే. సో నాకు అది అంటే ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడంలో వచ్చే ఆనందం అది వేరేగా ఉంటుంది. అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్పానంటే నా విజయిజం చాలా మందికి అర్థం అవ్వనోళ్ళు, బోర్ కొట్టినోళ్ళు, ఇలా కాదు అలా చేయండి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎవరిని ఏం తప్పు పట్టట్లేదు. అసలు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఎందుకు స్టార్ట్ చేశాను అని తెలిసింది చాలా తక్కువ మందికి. అందులో నాకు తెలిసిన ఒకదాన్ని. అందుకని నాకేమనిపించిందంటే అసలు ఎలా స్టార్ట్ అంటే మన ఈ బిజీ లైఫ్లో ఏమవుతుందంటే ఫోన్లో మాట్లాడడం కూడా కుదరదు కొన్ని నెలలు. కరెక్ట్. ఫోన్లో కూడా మనం మొదలెడతాం, ఇంకేదో పని వస్తుంది పెట్టేస్తాం, మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఆ విషయం అడగాలనుకునేది మర్చిపోతాం కూడా పోతాం. ఇప్పుడు నేను కామెడీ ఏంటి తెలుసా, ఇప్పుడు ఎవరైనా తీసుకొస్తాను మీ షాప్కి, అడుగుతారు, తీసుకొస్తాను, తీసుకొచ్చినప్పుడు నాది తీసుకెళ్ళడం మర్చిపోతాను. ముందు వాళ్ళది అయిపోవాలనుకుంటాను, తర్వాత నా కోసం వస్తాను అనుకో, వాళ్ళని తీసుకురావడం మర్చిపోతాను. ఏ పని ఎప్పుడు కంప్లీట్గా అవ్వదు. ఈ లోపల ఏంటంటే ఈ ట్రాఫిక్ నువ్వు చెప్పినట్టు మేజర్ కారణం. ఎంతసేపు ఇంటికి ఎలా వెళ్ళిపోవాలని ఆలోచనే ఉంటుంది. అది సో మొన్న మీ అమ్మ తిట్టింది, నేను నీకు అదేం పిచ్చే ర్యాపిడో చెయ్యి, బెస్ట్ ఆప్షన్. అప్పుడు అవును కరెక్టే, అప్పుడు నాకు అది కూడా తోచలేదు. ఇప్పుడు చాలా మళ్ళీ ఇంత బిజీ లైఫ్ బెస్ట్ ర్యాపిడో చేయొచ్చు కదా. అప్పుడు అవును కరెక్టే కదా అని ఇప్పుడు ఇంకా అప్పుడు అందరు నన్ను అడుగుతున్నారు, నువ్వెక్కడో ఉంటావు, రేణుకా ఆంటీ ఎక్కడో ఉంటారు, మేము ఎక్కడో ఉంటాం, ఎలాగంటే ర్యాపిడో వెళ్ళిపోయింది, రేణుకా ఆంటీ పంపించేసిందంటే సరే అయితే అనేసి ఇంకా అందరూ ఇప్పుడు కలెక్ట్ చేసి, లేకపోతే నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలనుకునేవారు. అవసరం లేదు మీరే వెళ్ళిపోండి, ర్యాపిడో చేసేయండి అంటే ఇప్పుడు అందరూ హ్యాపీ. బెస్ట్ ఆప్షన్. కాకపోతే నాకు ఒక డౌట్ ఏంటంటే రేణుకా, ఎప్పుడు ఇప్పుడు నేను ఏది ఎక్కడికన్నా బయట వెళ్ళి ఏదన్నా అంటే ఎవరితో తిరుగుతూ ఉంటాను, రత్నతోటో ఎవరితో తిరుగుతూ ఉంటాను కదా, ఎక్కడికి వెళ్ళినా నాకు మీరు ఇచ్చిన కాస్ట్ లో ఎవరు ఇవ్వరు. అయితే నేను వాళ్ళు అడుగుతాను, ఏంటండి ఇంత వేసేసారు అంటే, ఇంత అయిపోతే మాకు వర్కౌట్ అవ్వదండి అంటారు. మరి మీరు ఎలా చేస్తారు అలా తక్కువలో? ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నాకు అదొక ప్యాషన్. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకటి ఏంటి, నేను షాపులో అంటే 10 మందిని పెట్టుకుని, ఒక కాఫీ బాయ్ని, ఒక స్వీపింగ్ బాయ్ని, ఒక వాళ్ళని వీళ్ళని, లైటింగ్స్ అని, డెకరేషన్స్ అని, ఇవన్నీ మళ్ళీ నేను ఈ కాస్ట్ అంతా ఎక్కడ తీయాలి, కస్టమర్ మీదనే తీయాల్సి వస్తుంది. అది నా ఇది కాదు. నాకు ఎంతసేపు ఏంటి అని అంటే కరెక్ట్గా వచ్చిందా, పుట్అవుట్ బయటకు వచ్చిందా, నేను తీసుకున్నది, ఈ కాస్ట్ అంత బదులు నేను ఇప్పుడు ఊడ్చే వాళ్ళు రాలేదనుకో, నేను చేసుకుంటాను స్వయంగా. వేరేది ఏదో లేదనుకో కొన్ని స్వయంగానే చేసుకుంటాను, తక్కువ పెట్టాను. అందరూ అంటే నా డెకరేషన్స్ ఇవి అవి చూసి రావడం కాదు నాకు ముఖ్యం. నా పని, నా అంటే ఆ వర్కింగ్ ఇది పట్టుకుని రావాలి. నేను లేకుంటే మళ్ళీ అట్లాగే పెట్టి అందరినీ పెట్టి మొత్తం వాళ్ళ మీద ఇంపోజ్ చేసి అక్కడి నుంచే కదా, ఇప్పుడు ఏదో 2 రూపాయలకి అయ్యేది 10 రూపాయలు వేయాల్సి వస్తుంది. అది కాదు, నాకు ప్రతి మనిషికి నాది చేరాలి, నా వర్క్ అన్నది చేరాలి, రీజనబుల్గా ఉండాలి, ప్లస్ వర్క్ బాగుండాలి. అది అక్కడ నేనేంటి అని అంటే కాస్ట్ కటింగ్ ఇవి, మళ్ళీ మెటీరియల్స్ ప్యూర్ వాడతాను. ఇవన్నీ అది నాకు అర్థమైంది, నువ్వు మెటీరియల్ చాలా ప్యూర్ వాడతావని చాలా అర్థమైంది. ఇప్పుడు సపోజ్ ఈ చీర ఉంది అనుకో, ఇప్పుడు నువ్వే చేసావు కదా, నేనే చేశాను. కాకపోతే నేను ఇలాంటి కాంబినేషన్ చూడలేదు. మామూలుగా ఏమవుతుందంటే అలా వేరే లేస్లు ఏవో వేస్తారు, అది కొంచెం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇదేంటంటే కనీ కనిపించకుండా చాలా అందంగా ఉంది, నాకు ఇలా కావాలి.
ఆ, సో మా వాళ్ళందరికీ కూడా ఇలాగే కావాలి. ఇలాగే కావాలి. సో అందరూ ఒక ఏంటంటే decency. డీసెన్సీ ఉంది, ఇలా కావాలి అంటే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు, ఇలా స్టాఫ్ని పెట్టుకోకుండా నువ్వు ఒక్కదానివే మెయింటైన్ చేస్తావు కాబట్టి అవును. నీకు వర్కౌట్ అవుతుంది అనమాట. నిజం, అర్థమైందిరా. అదే కానీ స్టాఫ్ని పెట్టుకోకుండా కూడా ఆ, నువ్వు కాస్ట్ ఎక్కువ తీసుకున్నావు అనుకో, అప్పుడు నీకు బోల్ డబ్బులు వస్తాయి. లేదు లేదు స్టాఫ్ను మరి నీ కష్టం అంతా అన్న నేను ఏ రోజు కూడా మామూలుగా ఎంతసేపు ప్యాషన్ తోటే చేస్తున్నాను. నాకు ఓ లాభాలు వచ్చేసి రావాలి వచ్చేసి ఇంతవరకు కూడా అక్కడికక్కడే లైన్ అంతే. దానికి మించిపోయి ఎక్కువ చేసి ఏంటి అని అంటే ఇవాళ రేపు అంటే నేను బడ్జెట్ వైజ్ కూడా చేస్తాను. లేదండి చేసేసి లక్షలు వేలకు వేలు పెట్టి వేసేసి అది కాదు. హడావుడిలు ఉండవు ఎక్కువ, అంటే డ్రెస్సెస్లో అయినా దేనికైనా నా హడావుడి ఉండదు. అక్కడ ఒక మెటీరియల్ మంచిది పెట్టి ఇచ్చేయాలి అని అన్నది నాకు. ఇప్పుడు డబ్బు మీద అనుకో అది ప్యాషన్ కింద రాదేమో అని నాకు అనిపిస్తుంది. నాకు ఎంతసేపు అది అవుట్పుట్ రాలేదనుకో అంటే కాదు, ప్యాషన్ కరెక్టే, అందరూ ఎవరైనా ప్యాషన్ తోనే చేస్తారు. కానీ ప్యాషన్ ప్లస్ ప్రైజ్ రెండు ఉండాలని, అంటే నా బాధ ఏంటంటే అంత కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు అని నా బాధ పర్సనల్ గా. అంటే బేసిక్ గా అది ట్రూ అండి. ఎందుకు అంటే తను పడే కష్టానికి లేదు, పిల్లలు ఎవరు ఒప్పుకోరు అది. పిల్లలు చాలా తగువ పెట్టుకుంటారు. నువ్వెందుకు ఇప్పుడు ఈ ప్రజా ఉపకారాలు ఎందుకు చేస్తున్నావు బేసిక్ గా ఏంటి అని గొడవ పెడతారు. నువ్వు పెట్టలేదా మరి? ఎప్పుడు పెట్టలేదా అంటే బేసిక్ గా తనకి ఏంటి అంటే మా చిన్నప్పటి నుంచి అదే ప్యాషన్ తనకి. మాకు ఫ్రాక్స్ ఎలా అంటే ఒక టైలర్ ని పట్టుకుని ఫ్రాక్స్ కుట్టించి వాళ్ళకి డిజైన్ ఇచ్చి దానికి ఏదో ఒకటి పెట్టి చేసేదన్నమాట. అది ఏంటి 10 మంది తీసుకెళ్లి కుట్టించుకునేవాళ్ళు. అవునవును, అది కాపీ కొట్టి కుట్టించుకునేవాళ్ళు. అయితే దాంట్లో నుంచి ఏమైంది అంటే వేరే వాళ్ళకి అందరికి ఫ్రీగా స్టార్ట్ చేసింది మమ్మీ. యాక్చువల్ గా ఫ్రీగా పాత చీరల్ని కొత్తగా చేయటము అవన్నీ బాగా చేసేది. అందరికి ఇంట్లో వాళ్ళకి స్టార్ట్ అయిందే అది. ఓల్డ్ సారీస్ ని న్యూ లుక్ తో తీసుకురావటం స్టార్ట్ చేసిందే అది. చేసేది అది. అప్పుడు ఎన్ని ఉండేవి, ఒక 5-6 లంగా జాకెట్ ఓణీలు అని అట్లే ఉండేవి. నేను ఏంటంటే వాటిని ఒకదాని మీదకి ఒకటి రెగ్యులర్ గా వేసుకోకపోయేదాన్ని. ఒకసారి రెగ్యులర్ గా వేసుకున్నా, కొన్ని మార్చి కరెక్ట్ నువ్వు చెప్పింది. మిస్ మ్యాచ్ అలవాటైంది మెమ్మతోని. కంపల్సరీ అది చేసేది. ఏమనేదంటే మరి బ్లౌజులకి వెళ్ళొద్దా అంటే, ఎందుకు నేను ఇలా వేసుకున్నానంటే నాకు అది నచ్చి నేను కాపీ కొట్టాను. 100% నేను చాలాసార్లు చేశాను. నిన్ను చూసా మిస్ మ్యాచ్ అట్లే చీరలు ఉంటాయి. మిస్ మ్యాచ్ ఇప్పుడు వచ్చింది, అప్పుడు లేదు. నువ్వు చేసినప్పుడు, నేను చేసినప్పుడు లేదు. కానీ అప్పుడే స్టార్ట్ చేసింది నువ్వే. ఎందుకు ఇంత బడ్జెట్ పెట్టి చీరలు 2 సార్లు కట్టి పెట్టడం ఎందుకు? చలో దానికి ఒక కొత్త బ్లౌజు, లేకుంటే ఆ చిన్న బార్డర్ తీసేసి ఇంకొక బార్డర్ ఎడిషన్ చేయడము. అది బడ్జెట్ వైజ్ లో నేను నా బడ్జెట్ ను పట్టుకునే చేసుకునేదాన్ని. ఇంకా అదే అలవాటు అయింది. కస్టమర్స్ కూడా అదే బడ్జెట్ లో ఇవ్వాలి, హై బడ్జెట్ అదే అలవాటు పెట్టేసి నాకు అలవాటు. అంటే ఇప్పుడు ఏంటంటే ప్యాషన్ ఎక్కువ, సంపాదన తక్కువ. సో మీ అమ్మ ఓకే అనుకో, మరి నువ్వు చిన్నపిల్లవి, మేమంటే రిటైర్ అయిపోయేజు, మేము ఇప్పుడే పుట్టావు, మరి నీకు పైగా ఖాళీ ఉండదు, ఒక లాయర్వి, కేసులు ఉంటాయి, ప్లస్ నీకు ఫ్యామిలీ ఉంది. మరి ఇన్ని పనుల్లో ఇలా డబ్బులు రాని పని చేయాలంటే నీకు బాధ అనిపిస్తుందా? లేదా ఆంటీ, అంటే ఎక్కడో జీన్స్ ఉంటది అనేసి ఆ పిచ్చి నాకు కూడా ఉంది. అంటే నాకు బట్టలు వేసుకునే పిచ్చి ఎక్కువ ఉంది. అంటే ఏదన్నా చూస్తే ఈ బట్టలు వేసుకోవాలి, కానీ దాంట్లో ఏంటి అని అంటే ఫుల్ వర్క్లెస్ వేసుకోవాలి అట్లా ఏముంది. అలా లేదు, ఎప్పుడు సింపుల్ కుర్తీ కావాలి కానీ డిఫరెంట్ గా ఉండాలి. అది ఓన్లీ మా అమ్మనే చేయాలి. ఇప్పుడు ఈ కుర్తీ మీ అమ్మే చేసి, ఇది మా అమ్మనే. ఎక్సలెంట్, చాలా నచ్చింది. అది నేనే చేశాను. బాగుందో అంటే సింపుల్ గా ఉంది, స్లిమ్ గా కూడా ఉన్నావు. కంపల్సరీ అది కూడా కుర్తా పైజమాలు అసలు నాకు ఇష్టం. నాకు ఎలా ఉంటుందంటే అదేదో ఒక డబ్బా ఇలా పైనుంచి కింద వరకు ముంచేసిన ఫీలింగ్ వస్తుంది. చీరలే ఇష్టం కానీ ఇది చాలా నచ్చింది నాకు. బేసిక్ గా మా అమ్మకి ఇష్టం అంటే ప్లేయింగ్ విత్ కలర్స్ లో ఆ కలర్ కాంబినేషన్ చేయటం అన్నమాట. చిన్నప్పటి నుంచి మాకు అలా అలవాటు అయిపోయింది. చూసి ఇప్పుడు ఏ డిజైనర్ దగ్గరికి వెళ్ళినా ఇంతేనా అని అనిపిస్తుంది, కానీ నాకు డీసెంట్ లుక్కే కావాలి. మళ్ళీ నేను ఏదో వర్క్లెస్ వేసుకొని అవి నేను చేయలేను. ఐ కాంట్ క్యారీ. కాన్ఫిడెన్స్ అనేది అయిపోతుంది నాకు అక్కడే.
మమ్మీ చేసిన దాంట్లోనే నేను వేసుకోవాలి అంతే. అదే అదే అది ఉంది కాబట్టి ఏంటి అని అంటే నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్. దీంట్లో పెద్ద ప్రాఫిట్స్ వచ్చేసి మనం ఏం లేదు. నాకంటే ప్రాఫిట్స్ ఉండవు అంటే మీకు ఉండవు, వేరే వాళ్ళకు ఉంటాయి. వేరే వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు చాలా చాలా తక్కువ కాస్ట్. ఇంత వరకు అంత తక్కువ కాస్ట్ చూడలేదు. అది నేను ప్రతిసారి షాక్ అవుతుంటాను కానీ నాకు అడిగే టైం ఇప్పుడు నా బిజినెస్ పెరిగింది కూడా దాని వల్ల కరెక్టే. చాలా మంది వచ్చారు. అంటే ఆంటీ నిజంగా రీజనబుల్గా ఉన్నది, వేసుకుంటే ఎంత పెట్టావే దీనికి అని అడుగుతారు. అంటే ఆ లుక్ దానికి ఇంతేనా, అది అట్లా మౌత్ అడ్వర్టైజ్మెంట్లో. నేను బోర్డ్స్ అవి పెట్టకుండా 15 years నుంచి అట్లాగే రన్ చేస్తుంది. ఓన్లీ మౌత్ అడ్వర్టైజ్మెంట్. అది ఇది బాగుంటుంది, ఇట్లా చేయండి, ఇట్లా చేసుకోమ్మా అంటే పర్సనాలిటీస్ని బట్టి కూడా నేను చెప్తా ఉంటాను. అవునవును. ఇప్పుడు అంటే ఏదో చెప్తారు, ఈ డిజైన్ కుట్టేసేయండి, ఆ డిజైన్ అంటే నేను అంటాను నువ్వు ఏమనుకోకుంటే నేను సజెస్ట్ చేస్తాను. ఆఫ్టర్ దట్ నీ ఇష్టం, నీ పర్సనాలిటీకి ఇది ఈ డిజైన్ అయితేనే బాగుంటుంది. అంటే నువ్వు లుక్ స్లిమ్గా ఉంటావు, ఇట్లా చెక్స్ వేసుకుంటే స్లిమ్గా ఉంటావు, ఇట్లా చెక్స్ వేసుకుంటే లావు ఉంటావు. ఇవన్నీ కూడా అంటే నేను చెప్తాను. అదే అది చెప్పే వాళ్ళు కావాలి కరెక్ట్ గా. అది ఇప్పుడు నా టేస్ట్ ఏంటి అనేది ఎవరు క్యాచ్ చేయలేరు. అది ఇంతవరకు నేను చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకేంటంటే నా పర్సనాలిటీకి మరీ సింపుల్ బాగుండదు, గాడి ఏమో నాకు ఇష్టం. ఇవాళ ఇది సెలబ్రేషన్ కి వేసుకున్నా, మీరు వచ్చారని. అదే అట్లా వేసుకోవడం ఫస్ట్ టైం అనుకుంటా. ఇప్పుడు వేసుకోవాలి, ఇప్పుడు నేను అంటాను అది కాదే కొంచెం ఇలా వేసుకో అలా వేసుకో అని చెప్తుంది. కానీ ఇప్పుడు మీ అమ్మ ఏంటంటే నేను అడిగిన వెంటనే మరీ సింపుల్ గా నాకు సూట్ అవ్వదు, మరీ గాడి ఏమో నాకు నచ్చదు. సో ఆ మధ్యది క్యాచ్ చేసి చెప్తుంది, ఇలా కుట్టించుకో, ఇలా వేసుకో, ఇది పొడుగ్గా ఇది పొట్టిగా. అదే మళ్ళీ నీకు కూడా వచ్చింది, అమ్మ దగ్గర నుంచి వచ్చింది. కానీ మీ అమ్మే ఎక్కువ నాకు తెలిసి అంటే డిజైన్ లో, నేను డిజైనింగ్ లో ఇంకా నేను మమ్మీకి ఎక్కడ హెల్ప్ అని అంటే లేబర్ వర్క్ అదే అదే తీసుకెళ్ళటం. ఈ ఏజ్ లో మరి ఒక్కతే వెళ్ళలేదు. సో అలా హెల్ప్ చేయటమే తప్ప మొత్తం డిజైనింగ్ వర్క్ కానీ ఏది వర్క్ కానీ తనే. కొంచెం ఏంటి అంటే లేటెస్ట్ ట్రెండింగ్ ని నేను జాయిన్ చేస్తాను. మరి అందరికి సేమ్ మనలాగే, ఇప్పుడు మనలాగా ఒక 20% 25% పీపులే ఉంటారు, గాడిగానే ఇష్టపడతారు. కొంచెం ఏంటి అని అంటే ఏదో ఒకటి ఉండాలి దాంట్లో అని అనుకుంటారు. దాన్ని కొంచెం ఈ ట్రెండ్ కి తగ్గట్టుగా కొంచెం మారుస్తాం అంతే. కానీ మీ అమ్మ నిన్న నేను షాప్ లో చూసాను కలర్స్ డ్రెస్ బాగుంటుంది అన్న అదే లేసెస్ ప్యాటర్న్ తీసుకున్నా. కలర్స్ డ్రెస్ ఒకటి ఇక్కడ ఇక్కడ అంతా వచ్చి ఫ్రాక్ టైప్. ప్యాటర్న్ అని కాదు, అది డిజైన్ చేసి ఏం చేసి అంటే ఇట్లా కుట్టించుకుంటే బాగుంటుంది. అంటే ఆ కలర్స్ చాలా ఎవరికైనా బాగుంటాయి. అంటే బాగుంటుంది డ్రెస్ అంటే హైట్ ఉంటుంది, బాగుంటుంది. ఫ్రాక్ వేసుకున్నా అంటే ఇప్పుడు అక్కడ 3 చూడాలి కదా నేను. ఒకటి డ్రెస్ సూట్ అవ్వాలి, అంటే నేనేది కలర్. తర్వాత ఇప్పుడు ఏంటి ట్రెండ్ సన్నగా కనిపించాలి, అలా అని. ఇప్పుడు నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే మరీ సన్నగా ఉన్న వాళ్ళు నాకు నచ్చరు. కొంచెం సరిపడగా మేఘనా లాగా టిన్నీ లాగా అలా ఉన్న వాళ్ళు నాకు ఎక్కువ నచ్చుతారు. నా టేస్ట్ అది. అప్పుడు వాళ్ళకి అన్ని సూట్ అవుతాయి. ఫస్ట్ మెయిన్ చీరలు చాలా బాగుంటాయి. కొంచెం సరిపడా ఉన్నోళ్ళు చీరలు చాలా అందంగా ఉంటాయి వాళ్ళకి. ఈ సన్నగా ఉన్న వాళ్ళకి ఎందుకో నాకు చీరలు అంతగా సూట్ అయినట్టు అనిపించకపోయినాయి. ఏంటంటే సన్నగా అప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి ఇంకో రకంగా ఆలోచించి చెయ్యాలి. అది ఇంకో రకంగా మెటీరియల్స్ ఏంటి అంటే వదిలేసేది ఉండాలి, వేరే మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ షిఫాను అట్లాంటి సెలెక్ట్ చేసేవాడు మొత్తం అతుక్కు కొంచెం మెటీరియల్స్ దగ్గర కూడా ఐడియా ఇస్తూ ఉంటాను. లేదమ్మా నీ పర్సనాలిటీకి ఈ మెటీరియల్స్ అయితే బాగుంటాయి, నువ్వు తెచ్చుకున్న మెటీరియల్ అంటే అతుక్కుపోయి అది అట్లా అన్ని. దానివల్ల ఏంటి అంటే గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది బిజినెస్. అది నాకు ఏంటంటే నాకు ప్రౌడ్ ఏంటంటే నువ్వు డబ్బులు ఆశించకుండా చేయడం అనేది చాలా. అంటే కోట్లు ఒకవేళ కోట్లు సంపాదించినా కూడా డబ్బులు ఆశించకుండా చేయాలని అయితే ఎవరు ఆలోచించే వాళ్ళు ఉండరు. అది నేను తప్పు కూడా పట్టట్లా, అది ఊరికే ఎందుకు చేయాలి. ఈ రోజుల్లో ఏంటి ఏదైనా ఫస్ట్ అక్కడ డబ్బులు పెట్టాలి, పెడితేనే వాళ్ళకి మన మాట వినిపిస్తుంది. అలాంటి అదే ఉంటుంది, డబ్బులు పెట్టాలి. అది కూడా ఏంటి ఇప్పుడు మనం ఒక 500 అవుతుందని వెళ్ళామనుకో 1000 చెప్తారు అక్కడ. అదేంటండి మీరు ఇంత బిల్లు వేసేస్తున్నారు అంటే
మరి మా కష్టం, మా మెటీరియల్ పెరిగిపోయిందండి, కష్టం చూస్తున్నారు కదా అంటారు. చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడేంటి నేనేమనుకుంటాను, ఇది బిల్లు ఇప్పుడు రేణుక ఒక 2000 వేస్తుందేమో అనుకుంటా, 750 ఉంటుంది. అంటే ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా అదే అంటారు, రేణుక అంటే చాలా రీజనబుల్, ఎలా వర్కౌట్ అవుతుంది అని అడుగుతారు ఫస్ట్. అలాగే అది అంటే కొంతమంది అడగరు, కొంతమంది అడగరు. ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకోవడం ఎందుకంటే నీ దగ్గర అయితే అనరు కదా. అన్నారు. ఎందుకంటే తక్కువనే ఎవరైనా అలా అడగ, మనమైనా అడుగు, అడగం కదా. నా దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తారు అది ఎలా వర్కౌట్ అవుతుంది అని. మా అమ్మ కూడా అంటుంది. ఏంటి అంటే మరి ముందు నుంచి ఆ బిజినెస్ అని అంటే ఎట్లుండేదాన్ని నాకు, అంటే నేను పడ్డా అంటే నాకు మెంటల్గా ఫిజికల్ ఏంటంటే కుట్టించుకుంటాము ఇంతనా ఇది, అవునవును, వీడు ఏం లేకుండా ఇంత వేస్తున్నాడేంటి దీని మీద, అబ్బో ఇట్లా పెట్టాలి, ఈ బడ్జెట్ సరిపోదు నాకు, కానీ అలా కావాలి, ఎట్లా అని ఆలోచించాలి. అది ఎక్కువ అన్నది నాకు అక్కడ అర్థం అవుతోంది, వాళ్ళు ఎక్కువ చేస్తే అది రిపీట్ అవ్వద్దు. అదే అదే మళ్ళీ అంటే నేను ఒక ఏజ్కి వచ్చినాక స్టార్ట్ చేసి అవును. ఇవన్నీ అనుభవాలు వచ్చేసాయి నాకు, నేను ఎంత సఫర్ అయినా, అదే. కుట్టించుకోవడం అయినా, పిల్లలకి ఎంతెంత అవునవును, బడ్జెట్లు తట్టుకోలేము. అట్లా వద్దు. మెటీరియల్ కొనడం కన్నా కుట్టించడానికి కుట్టించడానికే problem. problem ఆఖరికి ఇప్పుడు. చీరలు కూడా అంతే కదమ్మా, చీరలు కొనుక్కోవడం కన్నా బ్లౌజులు కుట్టించుకోవడం వేలు వేసేస్తారు. అది. అందుకే నేను ఇది చెయ్యాలి రీజనబుల్. ఇప్పుడు ఆ కారణంతోనే మీ అమ్మ మిక్స్ అండ్ మ్యాచ్ స్టార్ట్ అయింది, అదే ఫ్యాషన్ అయిపోయిన తర్వాత. అది తర్వాత అది చూడు ఎంత ఫ్యాషన్ అయింది. నేను ఫస్ట్ టైం నీ దగ్గర అది చూసినప్పుడు గాయం సినిమా వచ్చింది రామోది, రేవతి ఊర్మిళ, రేవతి వేసుకుంటారు అసలు చీరకి బ్లౌజ్ కి సంబంధం లేకపోవడం ఫస్ట్ టైం. అప్పుడే నువ్వు స్టార్ట్ చేసావు, దాని ముందే స్టార్ట్ చేసాకనే సినిమా చేసేదాన్ని, అట్లా పిల్లలకు కూడా చేసేదాన్ని ఆ చీరతో. షాక్, ఇది ఇలా చీరకి బ్లౌజ్ కి సంబంధం లేదు, మా ఫ్రెండ్ ఎప్పుడో చేసి నేను చూసానని చెప్పింది. అట్లా చేసుకుంటా అనేవాళ్ళు కూడా, ఏంటి నువ్వు దానికి దీనికి సంబంధం లేకుండా వేసుకుంటావు, కానీ ఎక్కడో సింక్ అయింది, ఎక్కడో సింక్ అయింది, చాలా అయింది, బాగుంది. నువ్వు బొత్తికి పెట్టావంటే నీ టేస్ట్ తెలిస్తే కదా వస్తారు, నాకు ఎవరికి తెలుసు. ఎన్నో వేల బొత్తికలో నీది ఒక బొత్తికి, ఎన్నో వేలు పెద్ద 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 బొత్తికలు, వాళ్ళు ఇందులో ఉన్నారు, పబ్లిసిటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అన్నీ ఉంటది. సో ఏమీ లేదు నా దగ్గర. నేను ఇజం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అందుకే మీ బ్రాండ్ తెచ్చి పెట్టుకున్నా, ఎందుకంటే నాకు సూట్ అయ్యే బ్రాండ్ అదే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకో, చాలా మంది అడుగుతారు ఎవరు ఎక్కడ ఉంటారు ఏంటి అంటే అడ్రస్ ఇస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు మీరు ఎక్కువ తీసుకుంటున్నారు అనుకో, సపోజ్ అని చెప్తాను, వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కానీ మీరు బాగా కుడతారు వెళ్ళండి అని అంటాను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి రీజనబుల్ గా తీసుకుంటారు అని నేను చెప్తా, వాళ్ళు వచ్చి ఏమంటారు, లేదా రీజనబుల్ గా కాదంటే ఇంకా చాలా తక్కువ తీసుకుంటారు, చాలా రీజనబుల్ మేము అనుకోలేదు, మేము 500 అనుకుంటే ఆంటీ 300 తీసుకున్నారు అని చెప్తారు. సో అది మనకి అలాంటి ఆ అవకాశం ఎవరికి రాదు. ఎక్కువ కంప్లైంట్ ఎవరి మీద ఏమొస్తుందంటే, అయ్యో మేము 300 అనుకుంటే వాళ్ళు 700 వేసారని వస్తుంది జనరల్గా, బయట ఎవరికన్నా మనం పంపిస్తే. అప్పుడు మనం ఏమంటాం, సరే మీ ఇష్టం, మరి వెళ్తే వెళ్ళండి, మరి వెళ్తే అలా. సో ఇదేంటంటే మీ కాలనీ వాళ్ళ అదృష్టం, ఎవరెవరు మీకు తెలుసో వాళ్ళకి అదృష్టం. సో అందుకని నేను ఏం ప్లాన్ చేశానంటే, ఈ మన అదృష్టాన్ని అందరితో పంచుకోవాలని నేను బ్రాండింగ్ పార్ట్నర్స్ లాగా ఆరాధ్య వేసాను. సో లక్కీ. తర్వాత మీ ఇంద్రారెడ్డి గారి పోలికి కూడా వస్తుంది, చూసారుగా మీరు కూడా చిన్నప్పటి నుంచి. నువ్వైతే చిన్నప్పటి నుంచి ఇంద్రారెడ్డి గారి పోలికలు ఎవరు ఆపగలరు? మరి ఆయన ఏ పొజిషన్ లో ఆపలేరు కదా, ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయన సంపాదన ఏంటి, ఆయన ముమ్మూర్తులమ్మ. ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కోట్లు సంపాదించారు ఆ టైంలో. ఇది నాన్నగారిది అయితే అందరు అడిగేవాళ్ళు, ఏంటి ఇంద్రారెడ్డి గారు మీరు ఏంటి, మీ పొజిషన్ ఏంటి, మీ సంపాదన. వద్దయ్యా, ఇక్కడ తృప్తి ఉండాలి మనిషికి చేసినందుకు, అది చేసి నిద్ర రాక పడుకోలేక అవస్థలు ఎందుకు మనకు. ఆ బుద్ధి ఉంది కాబట్టి నిద్ర రాదు, ఆ బుద్ధి లేని వాళ్ళకి ఏంటంటే సంపాదించకపోతే నిద్ర రాదు. ఇంకోటి ఇంట్లో వాళ్ళని తిట్టేస్తారు, డబ్బులు లేకపోతే. ఎన్ని కష్టాలు వచ్చినా ఇప్పుడు ఇంట్లో వాళ్ళని అనేవారు కాదు. హైలైట్ ఏంటంటే మేము ఇద్దరం 10th క్లాస్లో ఒక ఎగ్జామ్ పోయింది, సోషల్ సైన్స్ ఏదో. ఆయన ఏమన్నా తెలుసా, ఇంతే కదమ్మా జీవితంలో ఇంకెన్నో కష్టాలు ఉంటాయి, ఇది పెద్ద కష్టమే కాదు, మళ్ళీ రాయండి ఏమవుతుంది. కానీ బాగా చెప్పేవాళ్ళు మాకైనా కూడా, ఆయన కూర్చోబెట్టి ఇంగ్లీష్ అనేది ఆయన దగ్గర నుంచి వచ్చింది మాకు. బయట మేము చేసింది లేదు అట్లా.
ఆయన ఎలా రాయాలి, ఎందుకంటే ఆయన చదువుకునే కాలంలో అసలు ఇంగ్లీష్ అనేది నాకు తెలిసి అవుట్ ఆఫ్ క్వశ్చన్. అవునవును. ఆయన కూర్చోపెట్టి నేర్పించేవాళ్ళు. ఇప్పటికి మ్యాథ్స్ లో నాకు 2 టేబుల్ బాగా గుర్తుంది, ఎందుకంటే ఆయన నేర్పించారు. మిగతా టీచర్స్ నేర్పించిన ఏ గుర్తులేవు. అంటే ఆయన నేర్పించే స్టైల్ అలా ఉంది. స్టైల్ అలా ఉండేది, అంటే బ్రెయిన్ లో కూర్చోబెట్టేవాళ్ళు ఆయన నేర్పించే స్టైల్ కి. ఇప్పుడు ఎవరినన్నా ఒక మాట అనడం ఇంట్లో వాళ్ళే కాదు, అన్ని చూడలేదు. నేను ఇంతవరకు అలాంటి మనిషిని చూడలేదు. అది అంటే రాను రాను నాకేమర్థమైందంటే రాను రాను మీ నాన్నగారు నీళ్ళు డెవలప్ అయ్యారు. ఒత్తికి పెట్టే టైంకి ఏంటి కష్టపడాలి, కానీ డబ్బులు ఎక్కువ ఆశించకూడదు. ఆశించకూడదు. రీజనబుల్ కానీ గానీ ఒకటి చెప్పేది మాకు అంటే నాకు ఏమంటుందంటే ఆల్మోస్ట్ నువ్వు పెట్టేది కాస్ట్ లో అనిపిస్తుంది. అంతే. మరి నాకు తృప్తిని చూపించే ఇచ్చింది అది కాస్ట్ బాగా. కాస్టే అది. మా నాన్నగారు ఒకటి చెప్పేవాడు, దుప్పటి ఎంత ఉందో నువ్వు కాళ్ళు అంతే చాలుకో. ఎందుకు అనేది నీకు తృప్తిగా నిద్ర పడుతుంది. నువ్వు కాళ్ళు బయటికి వచ్చే వరకు చేసావనుకో నీకు నిద్ర పట్టదు. నీకు భోజనం జరుగుతుందా, బట్టలు జరుగుతున్నాయా అంటే పక్కోళ్ళని చూసుకోలేని వాళ్ళు. అది చాలా మా మీద ఎఫెక్ట్, అందరి మీద కూడా మాకు చాలు జరుగుతుంది. అది జరగని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇవన్నీ జరుగుతున్నాయమ్మా. చచ్చే వరకు కష్టపడండి అనేది నీకు ఉండని ఉండకపోని. అంటే మీ చిన్నప్పుడు నెలలు సంవత్సరాలు మీ అమ్మ బయటకు రావడం కూడా నాకు తెలుసు మీకోసం. అవును, పిల్లలకి అంకితం. వాళ్ళకి ఏం వండి పెట్టాలి, వాళ్ళకి ఏం చదివించాలి, వాళ్ళని ఎలా పడుకోబెట్టాలి, అదే పనిలో ఉండేది. కానీ అంతకుముందు మీకు చిన్నప్పుడు తను తెలియని రేణుక మీకు ఉంటుంది కదా, నాకు తెలుసు కదా, విపరీతంగా గారం ఇంట్లో. ఏం అడిగితే అది అప్పుడు అయిపోవాలి. నాకు ఇప్పుడు దోశ కావాలంటే కావాలి, నాకు గులాబ్ జామ్ కావాలంటే కావాలి, నేను పడుకుంటా అంటే మధ్య సాయంత్రం 4ంటికి పడుకుంటా అనేది. ఇప్పుడు పడుకోవడం ఏంటమ్మా, గేడయ్యాక పడుకోని ఎవ్వరు అనేవారు కాదు. పడుకుంటా నేను వెళ్తే అనేవారు డాడీ పండిందమ్మా రేణుక తర్వాత రా బిడ్డ, లేకపోతే లేస్తుందిలే, అంతే అంతే. కానీ ఇప్పుడు పడుకోవడం ఏంటి, ఇప్పుడు తినడం ఏంటి, నీకు ఇప్పుడు గులాబ్ జామ్ పడుకునేది కాదు. నేను పడుకునేదాన్ని కాదు, నేను పడుకునేది ఫుల్ నిద్రపోయేది. అలాంటి అమ్మాయి, అంత గారంగా పెరిగిన అమ్మాయి ఇప్పుడు ఎండలో నిద్ర లేకుండా, ఎక్కువ డబ్బులు ఆశించకుండా, ఏదో చాలా డబ్బులు వచ్చేస్తున్నాయంటే అప్పుడు ఆ ఓపిక వస్తుంది కదా. సక్సెస్ డబ్బులు వస్తేనే ఆ ఓపిక వస్తుంది. కానీ ఉట్టి సక్సెస్ కోసం కాదు, డబ్బుల కోసం కూడా కాదు, ఒక ప్యాషన్ తో చేయడం అనేది నేను నిన్నే చూసాను. ప్యాషన్ మెయిన్ మోటివ్ అంటే ప్యాషన్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి అంటే తక్కువ చేస్తే పబ్లిక్ కి తక్కువలో ఇవ్వగలుగుతాం మనం, అదొకటి. నెక్స్ట్ ఏంటి అని అంటే మమ్మీ పెట్టుకుంది టైమ్లీ డెలివరీ. కరెక్ట్. ఎవరిని కూడా 4 సార్లు తిప్పకూడదు. అసలు ఈ రోజు డేట్ ఇచ్చాము అని అంటే మీరు అంటే మార్నింగ్ సాయంత్రం వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి అంటే మార్నింగ్ రెడీ అయిపోయి ఉండాలి అంతే. మళ్ళీ నెక్స్ట్ మూమెంట్కి మళ్ళీ వచ్చి తీసుకొని వాళ్ళు 4 సార్లు తిరిగి అవ్వలేదండి అని చెప్పకూడదు. చేస్తారంటే రేణుక చెప్పరు. ఫోన్ చేసి ఇవాళ మీరు అన్నాను కానండి నేను ఇవాళ ఇవ్వలేకపోతున్నాను, సాయంత్రం పొద్దున్న అని చెప్పరు. నేను ఇంతవరకు 90% మంది చెప్పరు. మనం వెళ్ళిపోయాక అప్పుడు అవునా మీరు వచ్చేసారు అవ్వలేదండి అవ్వలేదు అంటారు. అది చాలా ఈ రోజుల్లో ఈ ట్రాఫిక్ లో అది తప్పు కదా. ఈ అంటే ఈ టైంకు ఉన్న వాల్యూ, ఆ కష్టానికి వాళ్ళని అన్ని సార్లు తిప్పడం. టైం ఎవరిదన్నా అదే పెట్టుకున్నాను నేను, ఇస్తా అంటే ఇస్తా. ఇప్పటి వరకు తప్పదు. ఎప్పుడైనా తప్పి 1-2 గంటలు లేట్ అయిపోయిందని ఫోన్ చేస్తావు కదా, ఫోన్ చేస్తా, వద్దమ్మా రాకు ఎందుకంటే కొంచెం దాంట్లో పని ఉంది, అది అయ్యాకే రా. ఎందుకంటే 4 సార్లు డబ్బు దండగా, వాళ్ళకి టైము దండగా, ఎనర్జీ వేస్ట్ ఇవ్వాలి. మరి వాటిని బట్టి ఇవన్నీ అదే. అందుకే నాకు ఈ పాయింట్స్ అన్నీ నాకు చాలా ఇష్టం, చాలా అడగాలని, నేర్చుకోవాలని కూడా. అంటే ఖచ్చితంగా చాలా మందితో పాటు నా విజయిజం ఒక ఇన్స్పిరేషన్. తర్వాత నీ అదృష్టం, నీ పిల్లలు, నీ అల్లుళ్ళు ఇద్దరు చాలా అదృష్టం, వాళ్ళు కూడా సహకరిస్తారు కాబట్టి. ఇప్పుడు టిన్ని ఏంటంటే అబ్బాయిలాగా బయట పనులు ఇంట్లో పనులు అన్ని చేసేస్తుంది కాబట్టి చేయగలుగుతుంది. ఒకవేళ టిన్ని ఏంటమ్మా ఇవన్నీ నాకు వేస్తే నాకు చాలు, ఇవన్నీ పెట్టకు అంటే ఏం చేయగలుగుతాం అంటే తప్పు కూడా లేదు కదా, చేయలేం కదా. ఇప్పుడు నువ్వేంటమ్మా నువ్వు డబ్బులు వచ్చేది లేదు పెట్టేది లేదు, ఇవన్నీ నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు, నువ్వు ఇంట్లో ఉండు అని కూడా అనొచ్చు కదా. తప్పు లేదు అంటారు. సంపాదిస్తుంటే తిని సంపాదన వస్తుంటే అప్పుడు పిల్లల సహకారం ఉంటుంది.
సంపాదన లేకుండా కష్టపడి ఎండలో అంటే ఆవిడ అన్ని అంటే 42 అంటే ఆవిడ స్టార్ట్ చేసిందే నాకు తెలిసి 50s లో స్టార్ట్ చేసింది. నాకు ఏమనిపించింది అంటే ఆ తపన ఉంది, ఇంకా చెయ్యాలి చెయ్యాలి అనే తపన ఉంది. అది ఎందుకు ఫ్రీగా చేయటము అంటే నీది 10 మందికి తెలుస్తుంది, అట్లీస్ట్ కాస్ట్ ఫ్రీగా చేసి ఇచ్చేది. తనే మెటీరియల్ కొని తనే స్టిచ్చింగ్ ఛార్జీలు పెట్టి కజిన్స్ అందరికి చేసేది. నేను అన్నా ఇట్లా చేయొచ్చు కదా, అట్లీస్ట్ కాస్ట్ నీకు వస్తుంది, నీది కూడా ఇది అవుతుంది. సో తన ప్యాషన్ అది లోపల ఉండిపోయింది. అన్ని ఇయర్స్ మా కోసం సాక్రిఫైస్ చేసినందుకు మేము అదే అనుకున్నాం, చెయ్యాలి. అవును. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే రేణుక, నువ్వు లేట్ గా స్టార్ట్ చేసినా కూడా, అంటే ఇప్పుడు అన్నట్టు 40లో చేయాల్సింది 50లో చేసిన అంటే పిల్లలు 40కి సెటిల్ అయ్యారు, కొంచెం నీకు 40 వచ్చేప్పుడు పిల్లలు కొంచెం నువ్వు అంటే, కాకపోతే ఈ 10 years లో నువ్వు ఒక 30 years వర్క్ చేసేసావు. అంటే ట్రెండ్ ఫాలో అవుతున్నావు కదా. ఇన్ని చెప్తుంది అమ్మ, ఇది ట్రెండ్, నువ్వు ఇలా చెయ్యదు, కానీ నీ ఇన్బిల్ట్ ట్రెండ్ తెలిసిపోతుంది నీకు. ఇప్పుడు ఏం నచ్చుతుంది అనేది నీకు తెలిసిపోతుంది. నువ్వు అది ఇప్పుడు ఏదో నెట్ లోకి వెళ్ళి చూడడం లేకపోతే బుక్స్ తిరగడం కాదు, అవేమి లేవు. మరి టాలెంట్ చదువుతారు, ఏదో చదువుతారు, అంత చూస్తారు, అది చూడడం కూడా సరిగా టాలెంట్ అంతే. ఎక్కడ అంతేగాని అది నేర్చుకున్నది కాదు, ట్రైన్ అయింది కాదు. సో ఈ ట్రైన్ అయిన వాళ్ళు అదేంటి చదువుతారు కదా, లిఫ్ట్ ఏదో చదివిన వాళ్ళు, వాళ్ళకన్నా కూడా ఇప్పుడు నాకు ఏంటంటే నీతో కూర్చున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు, టైలర్ తో మాట్లాడుతున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది, విపరీతంగా ప్యాషన్ కనిపిస్తూ ఉంటుంది ఇన్బిల్ట్. సో నాకు ఫస్ట్ ఏమనుకునేదాన్ని, అయ్యో రేణుక ఎప్పుడే స్టార్ట్ చేస్తే ఇప్పటికి ఎక్కడ ఉండేది అని. కానీ ఎక్కడికో వెళ్ళిపోయావు ఆల్రెడీ. అంత అంటే లేట్ గా స్టార్ట్ చేసిన ఆ 10 years కూడా, ఇప్పుడు 10 years అయింది, 20 years కూడా ఈ 10 years లో కవర్ అయిపోయింది. ఏది మిస్ అయ్యావో అది ఇక్కడ వచ్చేసింది, ఇది వచ్చేసి. సో నాకు అలా చాలా హ్యాపీ ఇప్పుడు అమ్మని చూస్తే. ప్లస్ ఈ మధ్యన చాలా తృప్తి కూడా ఉంది. అరే లేట్ గా అయినా కూడా, అరే నా అంటే ఒక కళ అన్నది నేను, అంటే పిల్లలది అంతా అయిపోయి పెళ్ళిళ్ళు వాళ్ళు అంతా అయ్యాక చేశాను. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇప్పుడు అమ్మ నాన్న ఇచ్చిందో, భర్త ఇచ్చిన సంపాదన, అది ఎవరైనా ఉంటుంది దాంట్లో, అది ఏముందమ్మా, అది ఇంకా ఎవరింట్లో అన్నా ఉంటుంది. కానీ నా సంపాదన నేను కష్టపడి సంపాదించి ఎంతో కొంత, ఇప్పుడు అది 10 రూపాయలే అవ్వచ్చు, కానీ నా సంపాదన నేను తింటున్నా, పిల్లలకి ఏదో ఎంతో కొంత పెట్టగలుగుతున్నా అనేది ఆ సాటిస్ఫాక్షన్ అమ్మ నాన్న ఇచ్చిన దాంట్లో రాదు కదా. ఎంత సంతోషం రాదు. 5 రూపాయలు పెట్టు, 10 రూపాయలు చాలా. మీ డాడీ ఏదో నీకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళారనుకో, ఇదమ్మా ఎకరం ఇది, నెల నెల డబ్బులు వస్తాయి, నువ్వు ఖర్చు పెట్టుకో అని ఇస్తే అది సంతోషమే. కానీ నువ్వు సంపాదించింది నీకు దీంట్లో రాదు కదా. ఇప్పుడు నాకు ఈ చీరలో 10 రూపాయలు మిగిలింది, 10 రూపాయలు పాపకి ఒక డ్రెస్ కొంటాను, అదెంతో తృప్తిని అంటే చాలా తృప్తి. అది మనవరాలకు కొంటాను, మనవడికి కొంటాను అంటే ఆ తృప్తి వేరేగా ఉంటుంది. సో అలా నువ్వు అన్ని రకాలుగా సక్సెస్ఫుల్. ఏదైనా అంటే నేను ఒకటి చెప్తాను, అంటే నాకు కొంచెం అంటే మోటివేషన్ అయినా, ధైర్యం అయినా, అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మా విజయ, నువ్వు కూడా ఎప్పుడో మా ఇద్దరికి అలా కెమిస్ట్రీ కుదిరిపోయింది. అంటే మాట్లాడుకోకపోయినా కూడా అక్కడ ఏమవుతుంది అనేది నాకు తెలుసు. సో నేను అప్పుడప్పుడు గమనించిన దాన్ని బట్టి నాకు ఇవన్నీ అర్థమైపోయినాయి. ఇంకోటి ఏంటంటే మేము ఇద్దరు ఈ సెంటిమెంట్లు కూడా ఏం మాట్లాడుకో, సెంటిమెంట్స్ విషయం మాట్లాడుకోవడం, నువ్వు అలాగా నేను ఇలాగా అలా కూడా ఏమి ఉండదు. ఎప్పుడు ఫ్యామిలీస్ గురించి ఉండవు, ఏది ఉండదు. ఎప్పుడో ఒకసారి కొన్ని సంవత్సరాల మధ్యలో అసలు కలవలేదు, అంటే పిల్లలు బిజీ, నేను ఇంకేదో బిజీ. ఫోన్ చేసి ఎక్కడున్నావు, చాలా రోజులైంది కనిపించి అంటే, నేను ఇక్కడే ఉన్నానని ఏదో మాట్లాడుకున్నాక ఒక రోజు ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వస్తే మరి ఏంటి ఎక్కడికన్నా వెళ్దామంటే, లేదు పిల్లలు వస్తారు స్కూల్ నుంచి, వాళ్ళకి ఏదో ఫుడ్ పెట్టాలి, నేను రాను అని. సర్లే రేపు వెళ్దామంటే, లేదు రేపు కూడా బిజీ, ఎల్లుండి కూడా బిజీ. అలా కొన్ని సంవత్సరాలు అసలు అడుగు బయట పెట్టలేదు. పెట్టలేదు. మామూలుగా మా కాలనీలో అంటూ ఉంటారు, పిల్లల కోడిది వదిలేసిన మరి అంతేంటి అని, రేపు పిల్లలకి వేడిగా పెట్టాలి. అది ఇప్పటికీ అంతే, అందులో మార్పేం లేదు. ఇది అడిషనల్ వర్క్ కానీ అందులో మార్పు లేదు. ఆ ఓపిక, ఆ ఓర్పు ఉన్న అమ్మాయి ఫైనల్ గా రెస్ట్ తీసుకునే ఏజ్ లో తీసుకున్న డెసిషన్ నాకు చాలా నచ్చింది. అది ఇంకా నేను అలసిపోయాను, పిల్లలకి చూసి చేసి అనలేదు. అందులోనే సంతోషం. అన్నిటికన్నా షాక్ పైన షాప్ ఉన్నప్పుడు ఎండ
ఎండ నేను అసలు చాలా ఎక్కలేను. ఎండ, రేకులు. నేను ఎక్కలే. ఎండ. అమ్మో, మేలో ఏప్రిల్లో వర్క్ చేయడం, అందరూ చాలా ఆ వర్క్ చాలా గొప్పగా రావడం. అది అప్పుడు కూడా cost ఏంటి ఏంటి, మళ్ళీ ఆ సెకండ్ ఫ్లోర్ కి ఎక్కి అలా ఒక 10 to 15 టైమ్స్ దిగేది, ఎక్కి దిగేది. అంటే అవుట్ ఆఫ్ ప్యాషన్. నేను బ్లౌజ్ ఇవ్వడానికి నాకు ఆ ఓపిక ఉండేది కాదు. ఆ, వాడిని వచ్చి తీసుకోమనేదాన్ని, ఉమ్, లేకపోతే నేను టిన్ని ఇంట్లో ఇచ్చేస్తాను పట్టుకెళ్ళనేదాన్ని. ఉమ్. అది ఎప్పుడు నాకు భయం వేసేది పైకి ఎక్కాలంటే, చల్లగా ఉన్నప్పుడే. ఎండలో ఏం చేస్తాం, ఏమన్నా ఎండ దెబ్బ తగులుతుందేమో అనుకునేది. కానీ ఎందుకు తగలలేదు అంటే ప్యాషన్తో చేస్తాం. ప్యాషన్తో చేస్తే రెండు అది. రాదు. ఒకటి ప్యాషన్, ఇంకోటి డబ్బులు బాగా వస్తుంటే కూడా ఓర్పు వస్తుంది. ఓర్పు వస్తుంది. డబ్బులు ఏం వచ్చేది అది. కనిపించట్లా, చాలా తక్కువ, జస్ట్ మినిమం అలా అన్నట్టు అంతే. ఖర్చు అక్కడ ఎంత ఖర్చు అవుతుందో అంతే వస్తుంది. అంతే. అది నాకు అర్థమైంది. అంతే. అర్థమైంది కాబట్టి నేను అందుకే నా విజీజంలో పెట్టా. పెట్టేందుకు చాలా ఎందుకంటే thanks. వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని, అది. పరోపకారం అనమాట. అంతే. ఈ షాప్కి వస్తే మీకు బాగా తక్కువకి మీ డ్రెస్ వచ్చేస్తాయి. సో అది చాలా హెల్ప్ చేసినట్టే కదా. అవునా అండి, చాలా ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చాలా అండి. thank you. థ్యాంక్స్ చెప్పాలి.